ఫైనల్లీ ఎన్నాళ్ళుగానో నేను చూడాలి అనుకున్న తాజ్ మహల్ ని చూసే టైం అయితే వచ్చేసింది. మరి నిజం చెప్పాలంటే తాజ్ మహల్ ఫోటోలో మనం ఎన్నిసార్లు చూసినా ఎదురుగా నిలబడి చూస్తే వచ్చే ఫీలింగ్ మాత్రం వేరే ఉంటుంది. అసలు మేమైతే నేను, మా చెల్లి, ఇంకా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఒకేసారి 7th వండర్ని చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్లీ పిల్లలకైతే ఇక్కడికి వచ్చే వరకు కూడా మేము చెప్పనే లేదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో వాళ్ళల్లో ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. మరి ఫస్ట్ టైం తాజ్ మహల్ మన కళ్ళ ముందు కనిపించిన ఆ మొదటి మూమెంట్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. సో ఆ రోజు మెమరీస్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఈ చిన్న వ్లాగ్ రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మరి అంత పెద్దగా ఇంకా అంత క్లియర్ గా మొత్తం తెల్లటి మార్బల్ తో అలా లైట్ స్కై బ్లూ బ్యాక్గ్రౌండ్ లో తాజ్ మహల్ ని చూస్తుంటే అసలు ఒక పెద్ద పెయింటింగ్ లా అనిపించింది నాకైతే లిటరల్లీ. ఇంకా మా పిల్లలైతే వాళ్ళ జర్మన్ ఫ్రెండ్స్ కి చెప్పడానికి తాజ్ మహల్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంతా గ్యాదర్ చేసేసుకున్నారు. తాజ్ మహల్ ని చూడంగానే నాకు అనిపించింది ఏంటో తెలుసా, మనం ట్రావెల్స్ లో చాలా ప్లేసెస్ చూస్తాం. కొన్ని చాలా బాగుంటాయి, ఇంకొన్ని ఫోటోల్లో మాత్రమే బాగుంటాయి. కానీ కొన్ని ప్లేసెస్ మాత్రం అక్కడికి వెళ్ళి మన కళ్ళతో చూస్తేనే అవి ఎందుకు అంత ఫేమస్ అయ్యాయి అనేది అర్థమవుతుంది. ఈ బ్యూటిఫుల్ తాజ్ మహల్ ని చూడంగానే నాకు అనిపించిన ఫీలింగ్ అయితే అదే. ఇక్కడికి రావంగానే అసలు తాజ్ మహల్ చూడటానికి వచ్చామా లేక ఫోటోలు తీసుకోవటానికి వచ్చామా అన్న డౌట్ అయితే వచ్చేసింది నాకు. మనం చూడాలే కానీ ఇండియాలో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయన్న సంగతి నాకు ఎప్పుడో తెలుసు. కానీ యూరోప్ వెళ్ళిన తర్వాత తిరగటం కాస్తంత అలవాటైంది కదా, ఇప్పుడు బాగా అమలు చేస్తున్నాము. ఇంత అద్భుతమైన ప్లేస్ కి మా చెల్లితో కలిసి రావటం కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మేము కలిసాం కదా, అన్ని సంవత్సరాల తర్వాత కలిసాక ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడం ఒక ఫీలింగ్ అయితే, ఇలా పిల్లలందరినీ తీసుకొని కలిసి బయటికి వచ్చి ట్రావెల్ చేస్తూ ఇంకా నవ్వుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేయటం అనేది ఇంకో ఫీలింగ్. ఇంకా పిల్లలైతే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఫుల్ బిజీ ఉన్నారు. ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపించినా పరుగులు, బుద్ధిగా కూర్చొని ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తున్నా ఆ దృశ్యాన్ని అయితే నా కెమెరాలో బంధించేశాను. ఇంకా ఒక్క ఆటోలో ఇంతమంది ఎక్కొచ్చా అన్న విషయం నాకైతే ఇప్పుడే అర్థమైంది. నేను ఆల్మోస్ట్ ఒక 10 years అయిపోయి ఉంటుంది ఢిల్లీకి వచ్చి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఢిల్లీలో నాకైతే వెదర్ అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు. మేబీ చల్లటి ప్రదేశం నుంచి ఒక్కసారి వచ్చేసరికి వేడిగా అనిపించింది, దానివల్లనేమో. ఇంకా రోడ్డు మీద ఆ జనాలు, ఆ ట్రాఫిక్, అసలు ఎటు నుంచి ఏ బండి వచ్చేస్తుందో అన్న ఫీలింగ్ యాక్చువల్లీ చాలా భయం వేసింది నిజం చెప్పాలంటే. ఇంత గజిబిజి వాతావరణం దిశా బేబీకి అలవాటు పోయి చాలా ఇబ్బంది పడింది. ఇన్ఫాక్ట్ ఏడ్చేసింది. అప్పటికి వాళ్ళ నాన్న ఎలక్ట్రానిక్ ఫ్యాన్స్ కొన్నా సరే తనైతే ఆ వేడిని తట్టుకోలేకపోయింది. మా నలుగురిలోకి ఎక్కువ ఇబ్బంది పడింది ఈ ట్రిప్ లో దిశా బేబీనే. బికాస్ తను 5 years ఏజ్ ఉన్నప్పుడు జర్మనీకి వచ్చేసింది కదా, దాని తర్వాత ఇదే లాంగ్ ట్రిప్. సో అది కూడా స్టార్టింగ్ ఢిల్లీలో ఫుల్ అదిరిపోయింది అసలు మేడం కి. ఇంక యష్ బాబు మాత్రం వాళ్ళ చిన్న చెల్లిని చాలా తనివి తీరా ముద్దులాడేసుకున్నాడు. మనమైతే ఇప్పుడు తాజ్ మహల్ నుంచి రూమ్ కి రిటర్న్ అయ్యే జర్నీలో ఉన్నాం ప్రెసెంట్. ఈ జర్నీలో నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఇండియాలో చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ లైక్ లోకల్ టూరిస్టులు, ఫారెన్ టూరిస్టులు, ఫ్యామిలీస్, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు అందరూ ఒకే పనిలో ఉన్నారు. తాజ్ మహల్ దగ్గర కలెక్ట్ చేసుకున్న ఫొటోస్ ని మంచిగా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ తాజ్ మహల్ ఎక్స్పీరియన్స్ అందరితో షేర్ చేసుకోవటం అయితే నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా ట్రైన్ లో మంచిగా ఆకలేసేసరికి అక్కడ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని అయితే తీసుకున్నాము. లైక్ పేటీ, ఇంకా సమోసా, ఇవన్నీ కూడా నార్త్ లో ఫేమస్ కదా. ఇంకా ట్రైన్ దిగేసరికి మన ఒళ్ళంతా అలసిపోయి నిద్రలోకి అయితే వెళ్ళిపోయారు. ట్రైన్ దిగటానికి అయితే మామూలుగా ఏడిపించలేదు మమ్మల్ని. ఏదో ఒక జంక్ ఫుడ్ తింటూనే ఉన్నాం కాబట్టి పెద్దగా ఆకలి లేదు. ఇంకా రూమ్ కి అయితే మంచిగా ఫ్రూట్ జ్యూస్ తాగేసి వెళ్ళి పడుకుని పోదామని వితౌట్ ఐస్ అండ్ వితౌట్ షుగర్ మంచిగా జ్యూసెస్ అయితే ప్రిఫర్ చేసాము. ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.